2023-24 విద్యా సంవత్సరానికి స్కూల్ ఎవాల్యూషన్ టూల్ యాప్లో సెల్ఫ్ ఎవాల్యూషన్ ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలుసుకుందాం. నా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే ఈ సెల్ఫ్ ఎవాల్యూషన్లో మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఈ సెల్ఫ్ ఎవాల్యూషన్ను సోషల్ ఆడిట్ అని కూడా అంటారు. ఈ సెల్ఫ్ ఎవాల్యూషన్ ప్రైవేట్ ఎయిడెడ్ పాఠశాలల వారు తప్ప మిగిలిన అన్ని మేనేజ్మెంట్ వారు అంటే మండల పరిషత్, జిల్లా పరిషత్, గవర్నమెంట్, మున్సిపల్, కేజీబీవీ, ఏపీ మోడల్ స్కూల్స్ మరియు రెసిడెన్షియల్ పాఠశాలల వారు వారి పీసీ కమిటీ చైర్మన్ మరియు ఉపాధ్యాయులతో డిస్కస్ చేసి ఈ స్కూల్ పర్ఫార్మెన్స్ ఎవాల్యూషన్ టూల్ యాప్లో సెల్ఫ్ ఎవాల్యూషన్ లేదా సోషల్ ఆడిట్ అనేది ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. గత సంవత్సరం అంటే 2022-23 విద్యా సంవత్సరానికి సెల్ఫ్ ఎవాల్యూషన్ చేసిన స్కూల్ పర్ఫార్మెన్స్ ఎవాల్యూషన్ టూల్ యాప్ మీ మొబైల్లో ఉంటే ఆ పాత యాప్ను అన్ఇన్స్టాల్ చేసి కొత్త యాప్ను ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ యాప్ అప్డేటెడ్ వర్షన్ డౌన్లోడ్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయబడింది. అక్కడి నుండి ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ స్కూల్ పర్ఫార్మెన్స్ ఎవాల్యూషన్ టూల్ యాప్లో మొత్తం 77 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ యాప్లో మనం అప్లోడ్ చేసే డేటా మొత్తం 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించినదే ఉండాలి. ఈ స్కూల్ పర్ఫార్మెన్స్ ఎవాల్యూషన్ టూల్ యాప్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయగానే ఈ విధంగా కనిపిస్తుంది. ముందుగా ఈ యాప్లో ప్రతి ఒక్కరూ కూడా కింద కనిపించే సైన్ అప్ బటన్పై క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోవాలి. సైన్ అప్ బటన్పై క్లిక్ చేయగానే ఈ విధంగా కొన్ని బేసిక్ డీటెయిల్స్ అడుగుతుంది. ఇక్కడ ఎంటర్ యూడైస్ కోడ్ వద్ద మన పాఠశాల యొక్క యూడైస్ కోడ్ను ఎంటర్ చేయాలి. ఎంటర్ నేమ్ వద్ద హెడ్ మాస్టర్ గారి పేరు ఎంటర్ చేయాలి. ఎంటర్ మొబైల్ నంబర్ వద్ద హెడ్ మాస్టర్ గారి మొబైల్ నంబర్ను ఎంటర్ చేయాలి. ఎంటర్ ఈమెయిల్ ఐడి వద్ద మన పాఠశాలకు ఈమెయిల్ ఐడి ఉంటే ఆ ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేయాలి. ఎంటర్ పాస్వర్డ్ వద్ద మీరు సెట్ చేసుకోవాలనుకున్న పాస్వర్డ్ను ఎంటర్ చేయాలి. అలాగే కన్ఫర్మ్ పాస్వర్డ్ వద్ద పైన ఇచ్చిన పాస్వర్డ్నే తిరిగి ఎంటర్ చేయాలి. తర్వాత కింద కనిపించే క్యాప్చా కోడ్ని ఎంటర్ క్యాప్చా కోడ్ వద్ద ఎంటర్ చేసి సైన్ ఇన్ బటన్పై క్లిక్ చేయగానే ఈ యాప్ హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. మనం ఇక్కడ యూజర్ నేమ్ వద్ద మనం ఇంతకుముందు ఎంటర్ చేసిన మెయిల్ ఐడిని ఇవ్వాలి. పాస్వర్డ్ వద్ద మనం ఇంతకుముందు సెట్ చేసుకున్న పాస్వర్డ్ని ఇచ్చి కింద కనిపించే సైన్ ఇన్ బటన్పై ప్రెస్ చేయాలి. సైన్ ఇన్ బటన్పై ప్రెస్ చేయగానే ఈ విధంగా మన పాఠశాల యొక్క డేస్ కోడ్ చూపించడం జరుగుతుంది. ఇక్కడ మనం ఏమీ ఎంటర్ చేయకుండా కింద కనిపించే నెక్స్ట్ బటన్పై ప్రెస్ చేయాలి. నెక్స్ట్ బటన్పై ప్రెస్ చేయగానే ఇంకొక చిన్న ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఎంటర్ ఎన్యూమరేటర్ నేమ్ వద్ద మన పాఠశాల యొక్క పేరెంట్ కమిటీ చైర్మన్ పేరును ఎంటర్ చేయాలి. ఎంటర్ ఎన్యూమరేటర్ కాంటాక్ట్ నంబర్ వద్ద పీసీ కమిటీ చైర్మన్ యొక్క మొబైల్ నంబర్ను ఎంటర్ చేయాలి. ఎంటర్ కాంప్లెక్స్ నేమ్ వద్ద మన పాఠశాల ఏ కాంప్లెక్స్ కింద వస్తుందో ఆ కాంప్లెక్స్ నేమ్ ఎంటర్ చేయాలి. ఎంటర్ కాంప్లెక్స్ యూడైస్ కోడ్ వద్ద మన కాంప్లెక్స్ స్కూల్ యొక్క యూడైస్ కోడ్ను ఎంటర్ చేయాలి. ఎంటర్ ప్రిన్సిపల్ నేమ్ వద్ద మన హెచ్ఎం గారి పేరు, ఎంటర్ ప్రిన్సిపల్ కాంటాక్ట్ నంబర్ వద్ద మన హెచ్ఎం గారి మొబైల్ నంబర్ ఎంటర్ చేసి సెలెక్ట్ మీడియం వద్ద మీడియం సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ లొకేషన్ టైప్ వద్ద మన పాఠశాల యొక్క లొకేషన్ టైప్ని సెలెక్ట్ చేసుకోవాలి. క్రిందకు వచ్చినట్టయితే ఇక్కడ ఎంటర్ టోటల్ నంబర్ ఆఫ్ మెయిల్ టీచర్స్ వద్ద మన పాఠశాలలో పనిచేస్తున్న మెయిల్ టీచర్స్ ఎంతమంది ఉంటే ఆ నంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ నంబర్ ఆఫ్ ఫిమేల్ టీచర్స్ వద్ద మన పాఠశాలలో పనిచేస్తున్న ఫిమేల్ టీచర్స్ సంఖ్యను ఎంటర్ చేయాలి. ఎంటర్ టోటల్ నంబర్ ఆఫ్ మెయిల్ స్టూడెంట్స్ వద్ద మన పాఠశాలలో ఉన్న మెయిల్ స్టూడెంట్స్ సంఖ్యను ఎంటర్ చేయాలి. ఎంటర్ టోటల్ నంబర్ ఆఫ్ ఫిమేల్ స్టూడెంట్స్ వద్ద మన పాఠశాలలో చదువుతున్న ఫిమేల్ స్టూడెంట్స్ యొక్క నంబర్ను ఎంటర్ చేయాలి. టోటల్ నంబర్ ఆఫ్ క్లాస్ రూమ్స్ వద్ద మన పాఠశాలలో మొత్తం ఉన్న తరగతి గదుల సంఖ్యను ఎంటర్ చేయాలి. తర్వాత కొద్దిగా కిందకు వచ్చినట్టయితే డిస్టిక్, మండల్, విలేజ్, పంచాయత్, స్కూల్ నేమ్ ఇక్కడ కనిపించే కొన్ని కాలమ్స్ అన్నీ ఆటోమేటిక్గా తీసుకోవడం జరుగుతుంది. వీటిని మార్చడానికి మనకు ఎడిట్ ఆప్షన్ ఉండదు. ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకొని కింద చివరి భాగంలో స్టార్ట్ ఆడిట్ అనే ఆప్షన్పై క్లిక్ చేస్తే లొకేషన్ ఆన్ చేయాలా అనే పర్మిషన్ అడుగుతుంది. ఇక్కడ మనం వైల్ యూజింగ్ ద యాప్ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి. తర్వాత ఈ విధంగా మనకు మన సర్వే యొక్క డొమైన్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. ఇందులో మనకు టోటల్ 6 డొమైన్స్ ఉంటాయి. ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్మెంట్స్. ఈ డొమైన్లో 20 క్వశ్చన్స్ ఉంటాయి. స్టూడెంట్స్ అకాడమిక్ అండ్ యాక్సెస్ మార్కర్స్ అనే డొమైన్లో 7 ప్రశ్నలు. కో కరికులర్ అండ్ ఒకేషనల్ మార్కర్స్ అనే డొమైన్లో 8 ప్రశ్నలు. స్టూడెంట్ ఎంటైటిల్మెంట్స్ అండ్ స్టూడెంట్ సేఫ్టీ అనే డొమైన్లో 13 ప్రశ్నలు. టీచర్ పర్ఫార్మెన్స్ అనే డొమైన్లో 5 ప్రశ్నలు. ఈక్విటీ ఇండికేటర్స్ అండ్ కమ్యూనిటీ పార్టిసిపేషన్ అనే డొమైన్లో 24 ప్రశ్నలు ఉంటాయి. ఈ అన్ని ప్రశ్నలపై మనం సర్వే చేయాల్సి ఉంటుంది.
ఒక్కొక్క డొమైన్ని ఓపెన్ చేసుకొని అందులో ఉండే క్వశ్చన్స్కి ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండికేటర్స్ అనే డొమైన్లో 5 టైల్స్ ఓపెన్ అవుతాయి. 1 అబ్జర్వేషన్, 2 హెచ్ఎం, 3 స్టూడెంట్, 4 టీచర్, 5 పేరెంట్. అందులో ప్రతి టైల్లో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. అబ్జర్వేషన్ అనే టైల్లో 14 క్వశ్చన్స్, హెచ్ఎం అనే టైల్లో 1 క్వశ్చన్, స్టూడెంట్స్ అనే టైల్లో 2 క్వశ్చన్స్, టీచర్ అనే టైల్లో 2 క్వశ్చన్స్, పేరెంట్ అనే టైల్లో 1 క్వశ్చన్ ఉంటుంది. తర్వాత స్టూడెంట్ అకాడమిక్ అండ్ యాక్సెస్ మార్కర్స్, దీన్ని ఓపెన్ చేసినట్టయితే ఇందులో మనకు 3 టైల్స్ ఉంటాయి. 1 టీచర్, 2 హెచ్ఎం, 3 స్టూడెంట్. ఇందులో ఓపెన్ చేస్తే ఇందులో కూడా మళ్ళీ కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ క్వశ్చన్కి ఆన్సర్ చేసిన తర్వాత కింద కనిపించే నెక్స్ట్ బటన్పై ప్రెస్ చేస్తే సెకండ్ క్వశ్చన్ ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా ఇందులో ఉండే అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేసిన తర్వాత మనం తిరిగి బ్యాక్కి రావడం జరుగుతుంది. తర్వాత హెచ్ఎం అనే టైల్ని ఓపెన్ చేసుకొని అందులో ఉన్న క్వశ్చన్స్కి ఆన్సర్ చేసి మళ్ళీ బ్యాక్కి రావాలి. తర్వాత స్టూడెంట్స్ అనే టైల్ని ఓపెన్ చేసి అందులో ఉండే క్వశ్చన్స్కి కూడా ఆన్సర్ చేసి తర్వాత బ్యాక్కి రావాలి. ఈ విధంగా ప్రతి టైల్లో ఉన్న క్వశ్చన్స్కి ఆన్సర్ చేసిన తర్వాత ఆ టైల్కి టిక్ మార్క్ పడుతుంది. అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తర్వాత మనకు ప్రతి డొమైన్కి ఎదురుగా టిక్ మార్క్ వస్తుంది. తర్వాత మనం కింద కనిపించే ప్రివ్యూ అనే ఆప్షన్పై క్లిక్ చేస్తే ఎన్యూమరేటర్ పేరు, మన డిస్టిక్, మండల్, అలాగే పంచాయత్, అలాగే స్కూల్ డీటెయిల్స్ మనకి ఇక్కడ కింద కనిపించడం జరుగుతుంది. వ్యూ మోర్ అనే ఆప్షన్పై క్లిక్ చేయగానే మన 6 డొమైన్స్ మళ్ళీ తిరిగి మనకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇందులో ప్రతి డొమైన్ని ఓపెన్ చేసుకొని మనం చేసిన సర్వేని చెక్ చేసుకోవచ్చు. ఏదైనా తప్పుగా ఆన్సర్ చేసి ఉంటే ఇక్కడ కనిపించే పెన్ సింబల్పై క్లిక్ చేసి ఆ క్వశ్చన్ యొక్క ఆన్సర్ని మార్చి కింద అప్డేట్పై క్లిక్ చేస్తే ఆ క్వశ్చన్ అప్డేట్ చేయబడుతుంది. ఈ విధంగా ఈ 6 డొమైన్స్లో ఉన్న అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేసి అన్నీ ఒకసారి వెరిఫై చేసుకొని ప్రివ్యూ బటన్పై క్లిక్ చేస్తే మనకు ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ రావడం జరుగుతుంది. ఈ సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మన సర్వే కంప్లీట్ చేయబడి మనకు ఒక మెసేజ్ వస్తుంది. యువర్ సర్వే హ్యాస్ బీన్ కంప్లీటెడ్ అనే మెసేజ్ వస్తుంది. అంతటితో మన సర్వే కంప్లీట్ అయినట్టే. మనం చేసిన సర్వే చెక్ చేసుకోవాలంటే ఇక్కడ కనిపించే 3 లైన్స్పై క్లిక్ చేసి మై సర్వే అనే ఆప్షన్పై క్లిక్ చేస్తే ఇక్కడ మనం చేసిన సర్వేని చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా స్కూల్ పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్ టూల్ యాప్లో సెల్ఫ్ ఎవాల్యుయేషన్ లేదా సోషల్ ఆడిట్ను కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.